ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 11 ఎక్స్ మైనస్ 5 తోటి గనక డివైడ్ చేస్తే మనకు భాగఫలము అండ్ శేషము ఈ రెండు కనుక్కోవడానికి ఏ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది? సింథటిక్ డివిజన్ ఉపయోగపడుతుంది. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత? 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 7, ఇదంతా -1, ఇదంతా 11. దీన్ని నేను దేంతో డివైడ్ చేస్తున్నాను? ఎక్స్ మైనస్ 5 తోటి. అదే క్వశ్చనా సార్? అదే క్వశ్చన్, రైట్? సో 0, 1 + 0 1, 1 5s are 5, ఇది 12, ఇది 60, ఇది 9, 59, ఇదేమో 295, ఇదేమో 306. శేషం అందరికీ అర్థమైంది కదా సార్? ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 4, ఇదేమో -5, ఇదేమో 19. సీరియల్ ఆర్డర్లో ఉండాలి, ఏదైనా మిస్ అయినప్పుడు, రైట్? ఎక్స్ -3 ఈక్వలెంట్ టు 0, ఎక్స్ ఈక్వలెంట్ టు 3. 0తో స్టార్ట్ చేయండి. 1 + 0 1, 1 3s are 3, 4 + 3 7, 7 3s are 21, 21 - 5 16, 16 3s are 48, 48 48 + 19, ఇది 67, రైట్? భాగఫలము కనుక్కోవడం ఎలా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x + 16, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x + 16. రిమైండర్ థీరం ఎందుకు వచ్చింది అని అంటే, సార్ ఇక్కడ ఈక్వలెంట్ టు 0 ఎందుకు వేసుకున్నారు? దీనికి ఏమైనా కారణం ఉందా? ఉంది. ఎక్స్ -3 ఈక్వలెంట్ టు 0 ఎందుకు వేసుకున్నారు? రిమైండర్ థీరం. ఇక్కడ చూడండి సార్, సపోజ్గా 17ను నేను 3 తోటి డివైడ్ చేస్తున్నాను. 3 5 15, శేషం ఎంత? 2. శేషం ఎంత? 2. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా. 17ని నేను 3 తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చే శేషం ఎంత? 2. ఎన్నిసార్లు వెళ్తుంది? 3. 3 5 15, మిగిలిందెంత? 2. మిగిలిందెంత? 2. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా. ఇది సంఖ్యా వ్యవస్థలో. మనము ఆల్జీబ్రాలో చరరాశులు ఆర్ బహుపదులు పెట్టుకుందాం. పి ఆఫ్ ఎక్స్ని నేను ఎక్స్ - a తోటి డివైడ్ చేస్తున్నాను. ఒక బహుపదిని ఎక్స్ - a తోటి డివైడ్ చేస్తున్నాను. కవిత, పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ - a. నాకు వచ్చే రిమైండర్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? పి ఆఫ్ ఎక్స్ ఎక్స్ - aకి ఎన్నిసార్లు వెళ్తుందో తెలియదు, రైట్? మనకు కోషంట్ ఎంత వస్తుంది? ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఈ క్యూ ఆఫ్ ఎక్స్, ఆర్ ఆఫ్ ఎక్స్, ఈ రెండే మనం కనుక్కుంటున్నాం. అందరికీ అర్థమైంది కదా సార్? పి ఆఫ్ ఎక్స్ ఈస్ ఎక్స్ - a ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ బదులు మనము ఏ పెట్టుకుంటే, పి ఆఫ్ ఏ పెట్టుకుంటే a - a 0, 0 ఇంటూ ఎనీథింగ్ ప్లస్ ఆర్ ఆఫ్ ఏ. అంటే మనకు శేషం రావాలి అని అంటే, ఆర్ అంటే శేషము రావాలి అని అంటే ఎక్స్ - a తోటి డివైడ్ చేస్తే ఎక్స్ని దేనితోటి ఈక్వల్ చేయాలమ్మా? ఏ తోటి ఈక్వల్ చేయాలి. పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ - a తోటి గనక నేను డివైడ్ చేస్తే శేషం రావాలి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 17ని 3 తోటి డివైడ్ చేస్తే 3 5 15 ప్లస్ 2. అదే పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ - a తోటి డివైడ్ చేస్తే ఎక్స్ - a ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ బదులు ఏ పెట్టుకున్నాను అనుకోండి, పి ఆఫ్ ఏ ఈక్వలెంట్ టు ఆర్ ఆఫ్ ఏ. నాకు శేషం రావాలి అని అంటే ఎక్స్ - a తోటి డివైడ్ చేస్తే ఎక్స్ బదులు ఎంత పెట్టుకోవాలి? ఏ పెట్టుకోవాలి. ఎలా వచ్చింది? ఎక్స్ - a ఈక్వలెంట్ టు 0 చేసుకుంటే ఎక్స్ బదులు ఏ పెట్టుకోవచ్చు. నాకు శేషం రావాలి అని అంటే ఎక్స్ - a అంటే ఎక్స్ ఉన్న చోట ఏ పెట్టుకోవాలి. నాకు ఈ క్వశ్చన్లో శేషము అండ్ కోషంట్ రావాలంటే ఎక్స్ - a ఉన్న చోట ఎక్స్ 3 పెట్టుకోవాలి. ఎప్పుడు వస్తుంది? దాన్ని 0 అయినప్పుడు. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా?